విష్ణువు మెచ్చిన మాసంగా వైశాఖ మాసంని చెబుతారండి. మాధవ మాసంగా పిలువబడే ఈ వైశాఖం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరము. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పవిత్రమైన వైశాఖ మాసంలో వచ్చే శనివారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి అన్ని శనివారాలలో కుదరకపోయినా ఒక్క శనివారం రోజైనా రావి ఆకు దీపం పెట్టి స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మరి ఈ వైశాఖ శనివారాలలో స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, రావి ఆకు దీపము ఏ విధంగా పెట్టాలి, రావి ఆకు దీపం పెట్టి పూజ చేయటం వలన ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను ఈరోజు వీడియోలో తెలపబోతున్నాను. స్వామివారికి కాస్త ప్రత్యేకంగా పూజ చేయాలి అనుకుంటే మాత్రం విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. లేదంటే ప్రతిరోజు మనము నిత్యము పూజ చేసుకుని పూజా మందిరంలో కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే పీఠం మీద నలుపు రంగు కాకుండా పసుపు, ఎరుపు వంటి వస్త్రాన్ని పరుచుకోవాలి. ఈ వస్త్రం మీద ఒక తమలపాకు పెట్టి దాని మీద కొద్దిగా బియ్యం పోసి బియ్యంలో కాస్త పసుపు, కుంకుమ వేసి ఇప్పుడు ఈ బియ్యం మీద లక్ష్మీ సమేతంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. మనము స్వామివారిని పూజించిన, లక్ష్మీదేవిని పూజించిన ఎప్పుడూ కూడా ఇద్దరిని కలిపి పూజించాలండి, విడివిడిగా పూజించకూడదు. అలాగే ఈ వైశాఖ మాసంలో స్వామివారిని తప్పకుండా తులసి దళాలతో పూజించాలి. తులసి మాలలు, తులసి దళాలు ఎక్కువగా దొరకపోతే ఒక్క తులసి దళమైనా సరే స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. అదేవిధంగా స్వామి అమ్మవార్లకు సువాసన భరితమైన పూలంటే మహాప్రీతికరము. అందులోనూ ఇది వైశాఖ మాసము, మనకు మల్లెపూలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతము సువాసన భరితమైన ఈ మల్లెలతో స్వామిని, లక్ష్మీదేవిని పూజించడానికి ప్రయత్నించండి. వైశాఖ మాసంలో ఎంతో ప్రత్యేకమైనది రావి ఆకు దీపం అండి. ఈ వైశాఖ మాసంలో ఒక్క శనివారం రోజైనా ఈ విధంగా రావి ఆకు దీపం పెట్టి స్వామివారిని పూజించుకుంటే చాలా మంచిది. రావి ఆకు దీపారాధన కోసం రావి ఆకుల మీద ఈ విధంగా విభూది, గంధము, కుంకుమతో స్వామివారి నామాలు వేసుకుంటున్నాను. రావి ఆకులు మరీ చిన్నవి కాకుండా కాస్త మీడియం సైజులో కానీ లేదా కాస్త పెద్ద సైజులో కానీ తీసుకోవాలి. ఈ వైశాఖ మాసంలో స్వామివారిని ఈ విధంగా పూజించుకునేవారు తప్పకుండా తలస్నానం చేసి పూజ చేసుకోవాలి. మనకు చైత్రమాసం తర్వాత ఈ వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుందండి. అనగా వసంత ఋతువులో రెండవ మాసమే ఈ వైశాఖ మాసము. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా కార్తీక, మాఘ మాసాల తరువాత అంతటి మహత్యం కలిగిన పుణ్యప్రదమైన మాసము ఈ వైశాఖ మాసం అండి. ఈ మాసంలో పూర్ణిమ తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండటం వలన ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడిందని కూడా చెబుతారు. ఈ వైశాఖ మాసం యొక్క మహత్యం గురించి శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వైశాఖ మాసము లక్ష్మీనారాయణుల ఆరాధనకు చాలా ప్రసిద్ధమైనదండి. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో స్వామివారిని తులసి దళాలతో లక్ష్మీ సమేతంగా పూజించిన వారికి ముక్తిదాయకం కలుగుతుందని చెబుతారు. ఏ పూజ చేయాలి అనుకున్నా ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి. ఈ పూజ పసుపు గణపతికి చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర గణపతి చిన్న విగ్రహం ఏదైనా ఉంటే ఆ విగ్రహాన్ని పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే రావి ఆకు మీద దీపం పెట్టడానికి రావి ఆకుల మీద ఈ విధంగా చందనము, కుంకుమతో బొట్టు పెట్టి పూజలో పెట్టుకోవాలి. ఈ వైశాఖ మాసంలో ప్రతి శనివారము కూడా స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పూజ చేసుకోవాలండి. ఈ విధంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది. దీపారాధన చేసుకొని ముందుగా దీపలక్ష్మికి చందనము, కుంకుమతో బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, అక్షతలు వేసి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. తరువాత ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి. గణపతికి పుష్పం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి పంచోపచార పూజ చేస్తున్నాను. సమయం కాస్త ఎక్కువగా ఉంది అనుకుంటే గణపతికి షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చండి. గణపతికి నైవేద్యం సమర్పించి గణపతి ద్వాదశ నామాలు, షోడశ నామాలు చదువుకొని
మనము స్వామికి చేస్తున్న పూజలో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు కలగకుండా ఉండాలని గణపతికి నమస్కారం చేసుకొని స్వామివారి పూజను ప్రారంభించాలి. మనము పూజ చెయ్యాలి అని సంకల్పించుకున్న మాత్రాన పూజ అనేది చేయలేమండి. ఆ భగవంతుని పూర్తి అనుగ్రహం ఉంటేనే మనము ఏ పూజైనా సంపూర్ణంగా చెయ్యగలము. అలాగే నేను పూజలో స్వామివారి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. స్వామివారిని పెట్టుకోవటానికి ఈ విధంగా చిన్న ఆసనాన్ని కూడా తయారు చేస్తున్నాను. విగ్రహం ఉంటే ఇటువంటి ప్రత్యేకమైన పూజల్లో స్వామివారి విగ్రహం పెట్టి పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా తృప్తిగా ఉంటుందండి. అందుకే విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. విగ్రహం లేకపోతే స్వామివారి చిత్రపటానికి కూడా పూజ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. విగ్రహం పెట్టుకొని పూజ చేసుకునేవారు స్వామికి అభిషేకం చేయాలి అనుకుంటే అభిషేకం చేసిన తరువాత స్వామిని చందన కుంకుమలతో పూలతో అలంకరించి పెట్టుకోండి. ఇక్కడ నేను అభిషేకం చేయటం లేదు, అందుకని స్వామివారికి ముందుగానే చందన కుంకుమలతో బొట్టు పెట్టి పూజలో పెట్టుకొని పూలతో అలంకరిస్తున్నాను. ఈ వైశాఖ మాసంలో స్వామివారికి అర్ఘ్యపాద్యములు సమర్పించి షోడశోపచార పూజ చేసుకోవాలండి. ఆచమనం చేసుకొని స్వామి అమ్మవార్లను ఆవాహనం చేసుకొని పూజ చేసుకోవాలి. స్వామి అమ్మవార్లకు ముందుగా పుష్పము, గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించాలి. ఈ వైశాఖ మాసంలో స్వామివారికి పూజ చేసిన సేవ చేసినా కూడా ఎంతో మంచిదండి. కాబట్టి ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారాలలో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా స్వామివారిని పూజించటానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఈ వైశాఖ మాసము దేవతలతో సహా అందరికీ కూడా పూజనీయమైన మాసము. యజ్ఞాలకు, పూజలకు, దాన ధర్మాలకు రెట్టింపు ఫలితాన్నిచ్చే మాసము ఈ వైశాఖ మాసమేనండి. ఒకవేళ ప్రతి శనివారము పూజ చేయటం కుదరకపోతే ఈ వైశాఖ మాసంలో ఒక్క శనివారం అయినా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. శ్రీ మహావిష్ణువు ఈ వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటారు అని చెబుతారు. కాబట్టి స్వామికి అత్యంత ప్రీతికరమైన ఈ తులసి మాలలతో, సుగంధభరిత పుష్పాలతో స్వామిని పూజించటం వలన స్వామివారు సంతుష్టులై మనకు సకల సౌభాగ్యాలతో పాటు సౌఖ్యాలను కూడా ప్రసాదిస్తారండి. అలాగే తప్పనిసరిగా స్వామివారికి చేసే ఈ పూజలో స్వామివారికి అంగపూజ చేసుకోవాలండి. అదేవిధంగా స్వామివారి అష్టోత్తర నామాలు, గోవింద నామాలు చదవగలిగితే విష్ణు సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరాలు, మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ చదువుకుంటూ స్వామి అమ్మవార్లకు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. స్తోత్ర పఠనం రానివారు, అలాగే చదివే సమయం లేనివారు ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ కూడా ఈ పూజను చేసుకోవచ్చండి. ఈ వైశాఖ శనివారాలలో స్వామివారికి చేసే పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండే విధంగా చూసుకొని పూజ చేసుకోవాలి. ప్రతి శనివారము తులసి దళాలు లేకపోయినా ఒక్క శనివారం రోజైనా స్వామికి తులసి దళాన్ని సమర్పించి పూజ చేసుకోండి. ఎందుకంటే ఈ మాసంలో లక్ష్మీనారాయణులను తులసి దళాలతో పూజించటం వలన మోక్షప్రాప్తి కలుగుతుంది అంటారండి. ఈ వైశాఖ మాసంలో రావి ఆకు దీపం పెట్టి స్వామిని పూజించటం వలన మనకు ఉన్న శనిగ్రహ దోషాలు, రాహుకేతు దోషాలు, సర్పదోషాలు, అలాగే నవగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ మాసంలో ఉదయాన్నే స్నానం చేసి రావి చెట్టుకు నీళ్లను పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం వలన మన పూర్వీకులంతా కూడా తరిస్తారు అంటారండి. అంతేకాకుండా ఈ వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ దశమి నాడు ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతీ దేవిని శ్రీ శ్రీనివాసుడికిచ్చి వివాహం జరిపించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. అందుకనే తిరుపతి తిరుమల దేవస్థానంలో ఈ మాసము పద్మావతి పరిణయోత్సవాలను నిర్వహిస్తారండి. నిత్య వధూవరులైన శ్రీ శ్రీనివాసుడికి, అలవేలు మంగ పద్మావతులకు ఉత్సవాలు, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ ఇలా అన్నింటినీ కూడా ఈ 3 రోజుల పాటు నిర్వహిస్తారు. తులసి దళాలతో, పూలతో అష్టోత్తరాలు చేసుకున్న తర్వాత
ధూపం వేసి దీపం చూపించాలి. తరువాత స్వామికి నైవేద్యం సమర్పించాలండి. నైవేద్యం అనేది మీ శక్తిని బట్టి, మీ అవకాశాన్ని బట్టి భక్తితో ఏదైనా సమర్పించవచ్చు. సమయం ఉండి శక్తి ఉన్నవారు ఏదైనా స్వీట్ పదార్థాన్ని ఇంట్లో వండి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఒకవేళ జాబ్ చేసేవారు ఉంటే కనుక వారికి ఎక్కువగా సమయం ఉండదు కాబట్టి ఇది వైశాఖ మాసం, అందులోనూ స్వామివారికి మామిడి పళ్ళంటే మహాప్రీతికరమండి. అందుకే ఈ మాసాన్ని మామిడి పండ్ల మాసం అని కూడా పిలుస్తారు. కాబట్టి స్వామివారికి మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే మనము స్వామివారికి ఈ పూజ శనివారం చేస్తాము కాబట్టి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్లు, కొబ్బరికాయను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. అదేవిధంగా శనివారము శనీశ్వరుడికి కూడా మహాప్రీతికరం కాబట్టి అవకాశం ఉంటే నల్ల ద్రాక్ష కానీ, నల్ల నేరేడు లేదా ఖర్జూరాన్ని నైవేద్యంగా సమర్పించండి. వీటిని నైవేద్యంగా సమర్పించటం వలన శనిదేవుడు శాంతించి శని బాధల నుంచి ఎంతో కొంత విముక్తి అనేది కలుగుతుందండి. నైవేద్యం సమర్పించిన తరువాత స్వామి అమ్మవార్లకు పచ్చకర్పూరంతో నీరాజనం సమర్పించాలి. అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతున్న ఈ వైశాఖ మాసంలో ప్రతి దినము కూడా పుణ్యదినమేనండి. అటువంటి 30 పుణ్యదినములు కలిగిన ఈ మాసంలో చేసే పూజలు, దానాలు, స్నానాలు, జపాలు, ఉపవాసాలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ వైశాఖ మాసంలో ఇవన్నీ ఎంత ప్రత్యేకమో అలాగే రావి చెట్టుకు చేసే పూజ కూడా అంతే ప్రత్యేకమైనదండి. మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలలో రావి చెట్టు ఉంటే కనుక ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా రావి చెట్టు దగ్గర పూజ చేసుకొని దీపం అనేది వెలిగించండి. ఎందుకంటే రావి చెట్టు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా చెబుతారు కాబట్టి దేవాలయాలలో ఉన్న రావి చెట్టుకి కొద్దిగా పసుపు, కుంకుమ సమర్పించి రావి చెట్టు ముందు నీటితో తుడిచి బియ్యం పిండితో ముగ్గు వేసి దీపం వెలిగించి నైవేద్యంగా బెల్లం ముక్కను కానీ, అరటి పండ్లను కానీ నివేదించి నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి. అంతేకాకుండా ఈ వైశాఖ మాసంలో స్వామివారికి పూజ చేసుకునేవారు ఉపవాసంతో ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. పూర్తి ఉపవాసం ఉండలేము అనుకున్నవారు పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అసలు ఉపవాసమే ఉండలేము, ఉపవాసం ఉంటేనే ఈ వైశాఖ మాసంలో స్వామివారిని పూజించుకోవాలా అని అంటే కనుక అటువంటిదేమీ లేదండి. ఆరోగ్యం సహకరించి అన్నీ బాగుంటేనే ఉపవాసం చేయాలి, లేదంటే అవసరం లేదు. ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. ఈ వైశాఖ మాసంలో మీ శక్తిని బట్టి భక్తి శ్రద్ధలతో ఆ స్వామి అమ్మవార్లను పూజించుకున్నా సరిపోతుందండి. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన మీద ఉంటుంది. తెలుసుకున్నారు కదండి ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత గురించి. ఈ వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణులను ఏ విధంగా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.